హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు న్యూ మెంటర్స్ డైలీ కరెంట్ అఫైర్స్. సో నేను ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సరు రెండు ఆప్షన్స్ కరెక్టే. ఎనీ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టుని మనం వెనక్కి పిలవచ్చు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన్ని ఉండమని చెప్పేసి ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్తో సీజేఐ ఆయన్ని అపాయింట్ చేయొచ్చు. అలాగే హైకోర్టుకి తన ఓన్ రివ్యూ చేసుకునేటటువంటి తన ఓన్ జడ్జిమెంట్ని రివ్యూ చేసుకునే పవరు సుప్రీంకోర్టుకి ఎలా అయితే ఇచ్చారో ఇట్ ఇన్ కంకరెన్స్ విత్ హైకోర్టు కూడా నడుస్తుంది భారతదేశంలో. సో రివ్యూ పవర్ అని అంటాం. సో ఆన్సర్ వచ్చేసి బోత్ వన్ అంటాం. ఇంక ఈరోజు టాపిక్లో న్యూస్ పేపర్లో వచ్చింది ఇది. మన దేశంలో తూర్పుకి ప్రవహించేటటువంటి నదులు, పశ్చిమానికి ప్రవహించే నదులు ఉంటాయి. ఇందులో తూర్పుకి ప్రవహించేటటువంటి నదుల్లో దాదాపుగా 13 నదుల్లో ఇప్పుడు కరువు సంభవిస్తుందంట. అంటే తూర్పు ప్రవహించే నదుల్లో కరువు సంభవించడం అంటే ఈ నదుల్లో నీరు లేకపోవడం. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో ఎండిపోతున్నటువంటి పంటలు కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో నీరు లేనటువంటి కృష్ణానది కానీ లేదా పెన్నా నది కానీ ఇవన్నీ కూడా ఉదాహరణలుగా చెప్పవచ్చు. దీనికి గల కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి కనుక లోపలికి వెళ్తే, ముందుగా ఇలా 13 తూర్పుకు ప్రవహించేటటువంటి నదులు, ముఖ్యంగా మహానది, పెన్నా. అంటే మహానది అంటే మనకి దాదాపుగా ఒరిస్సా దగ్గర వస్తుంది, ఇంకా పై వరకు కూడా వేసుకోవచ్చు కావాలని అనుకుంటే, దాని పైనుంచి తీసుకుంటే. సో ఇక్కడ నుంచి మహానది దగ్గర నుంచి కింద ఉన్నటువంటి పెన్నా నది వరకు, అంటే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వరకు కూడా ఈ మధ్యలో ఉన్న చాలా నదుల్లో నీరు అనేటటువంటిది బాగా అడుగంటినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎవరు చెప్తున్నారు? సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్ట్ చెప్తోంది. ఈ 13 నదులు ఋషికుల్య, బహుదా, వంశధార, నాగావళి, శారద, వరాహ, తాండవ, ఏలూరు, గుండలకమ్మ, తమ్మిలేరు, మూసి, పాలేరు, మున్నేరు. ఈ మూసీ నది పక్కనే మన హైదరాబాద్ ఉంది. సో ఇలా 13 నదులు. యాక్చువల్గా చెప్పాలంటే ఇవి పెద్ద పెద్ద నదులేం కాదు, ఇవి ఉపనదులు. ఒక రకంగా చెప్పాలంటే ట్రిబ్యూటరీస్ ఇవి. బట్ ఏదేమైనప్పటికీ ఈ నదుల్లో చాలా తక్కువగా నీరు ఉండడము, దీని కారణంగా ఈ బేసిన్స్లో తక్కువైనటువంటి నదులు ఉన్నటువంటి నీరు కారణంగా ఈ ప్రాంతాల్లో కొంత కరువు సంభవిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా ఈ అన్నిటిలోని కూడా ఉన్నాయి. ఈ బేసికల్గా థింగ్ ఏంటంటే, ఈ సంవత్సరం మార్చి 21 వచ్చే నాటికి దాదాపుగా ఈ నదుల్లో ఉన్నటువంటి నీటి నిల్వలు 0కి పడిపోయాయట. గత సంవత్సరం ఇదే సమయంలో ఈ ప్రాంతాల్లో, అంటే ఈ నదుల్లో ఉన్నటువంటి నీటి నిల్వలు 32% ఉన్నాయి. అంటే డైరెక్ట్గా 32 నుంచి 0 అంటే నీరు తగ్గినట్టే కదా ఆబ్వియస్గా. సో దీనికి గల కారణాలు చూసే ముందు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి, భారతదేశంలో కొన్ని నదులు మనం ఇలా తీసుకుంటే కొన్ని నదులేమో తూర్పుకు ప్రవహిస్తాయి, కొన్ని నదులేమో పశ్చిమానికి ప్రవహిస్తాయి. ఇలా దీనికి రీజన్ కూడా మనకు ఉంటుంది. అంటే మన ఇండియా ఇలా ట్రావెల్ చేసేటటువంటి సమయంలో హిమాలయాస్ను గుద్దిన తర్వాత ఇలా తిరుగుతుంది. అంటే యాక్చువల్గా ఇలా వస్తుంది, ఇలా గుద్ది ఇలా తిరుగుతుంది. తిరిగిన తర్వాత ఒక టిల్ట్ అనేటటువంటిది ఏర్పడుతుంది. దానివల్ల మనకి తూర్పుకి వెళ్ళేటటువంటి నదులన్నీ కూడా ఇటు బంగాళాఖాతంలోకి వెళ్తాయి. పశ్చిమానికి వెళ్ళేటటువంటి నదులన్నీ కూడా రిఫ్ట్ వ్యాలీస్లో ప్రవహించి లేదా బ్లాక్స్లో ప్రవహించి అటువైపుకి వెళ్తాయి. సో ఆ కారణంగా కనుక మీరు చూస్తే మన దేశంలో బేసికల్గా తూర్పుకు నదులు ప్రవహించేటటువంటి నదులే చాలా ఎక్కువ. మీరు గంగా నది ఇవన్నీ తూర్పుకే వెళ్తాయి. కొన్ని నదులు ఉన్నాయి మనకి, లూని లేదని అనుకుంటే ఇండస్, జీలం, చినాబ్, రవి, బియాస్, అట్లజు, ఇవి పైన బాగా హిమాలయాల ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అవి పశ్చిమ ప్రాంతానికి వెళ్తాయి. అలాగే ఇక్కడ సబర్మతి, మహి, దాంతోపాటుగా నర్మదా, తపతి ఈ నదులన్నీ అటుపక్కకి వెళ్తాయి, ఎందుకంటే అవి బ్లాక్స్లోంచి వెళ్తూ ఉంటాయి. సో అలా మీరు తీసుకుంటే ఇక్కడ బేసికల్గా మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, అంటే తూర్పుకి వెళ్ళేటటువంటి పెద్ద పెద్ద నదులు మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో మనకి 2 పెద్ద నదులు ఉన్నాయి, నర్మదా, తపతి. ఇవి బ్లాక్స్లో వెళ్తాయి. ఇవి బే ఆఫ్ బెంగాల్ అంటే మన బంగాళాఖాతంలో కలిస్తే ఇది అరేబియా సముద్రంలో కలుస్తాయి. మనకి ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడంటే, తూర్పుకి వెళ్ళేటటువంటి నదులు అంటే ఈస్ట్ వైపుకి వెళ్ళేటటువంటి నదులు సెడిమెంట్స్ని ఎక్కువ తీసుకొస్తాయా, వెస్ట్కి వెళ్ళే నదులు సెడిమెంట్స్ని ఎక్కువ తీసుకొస్తాయి? గుర్తుపెట్టుకోండి, ఈస్ట్కి వెళ్ళేటటువంటి నదులు అంటే తూర్పుకి ప్రవహించేటటువంటి నదులే ఎక్కువ సెడిమెంట్స్ని తీసుకొస్తాయి. అందుకే మనకి డెల్టా ప్రాంతాలు ఎక్కువగా కాదు, ఉన్న డెల్టా ప్రాంతాలు అన్నీ కూడా తూర్పు వైపునే ఉంటాయి. బే ఆఫ్ బెంగాల్ దగ్గర మనకు డెల్టా ఉంది, కిందకు వస్తే ఒరిస్సా దగ్గర చిన్న చిన్న డెల్టాలు ఉన్నాయి. మనకి ఎక్కువగా పెద్ద డెల్టా ఏది చెప్పుకుంటాం మన కోనసీమ, దాని తర్వాత కావేరీ డెల్టా చెప్తాం. ఇవన్నీ కూడా డెల్టా ప్రాంతాలు. సో ఈ డెల్టా ప్రాంతాలన్నీ కూడా మనకి పశ్చిమంలో కాదు తూర్పులో ఎక్కువగా కనిపిస్తాయి. పశ్చిమానికి వెళ్ళేటటువంటి నదుల్లో సెడిమెంట్స్ చాలా తక్కువగా కనిపించడం వల్ల డెల్టాలు కనిపించకుండా ఎస్చురీస్ అని ఉంటాయి.
అంటే సముద్రము నది కలిసేటటువంటి ప్రాంతం. ఈ ఎస్చరీస్ చాలా చిన్న చిన్న ఏరియాస్లో ఎక్కువగా ఈ పిట్టలు ఇవన్నీ కూడా కనిపించే ప్రాంతాలు అనమాట, అవి మనకు కనిపిస్తాయి. అలాగే ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు కూడా తూర్పుకు ప్రవహించేటటువంటి నదులకే ఉపనదులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సెడిమెంట్స్ తీసుకురావడం వల్ల అడ్డొచ్చి ఉపనదులుగా వెళ్ళడము. అలాగే లెంగ్త్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ తూర్పుకు ప్రవహించే నదులకి. గంగా నది లెంగ్త్ ఎంత ఉంటుంది, ఆల్మోస్ట్ ఇండియా ఎంత ఉందో అంత ఉంటుంది. సో అలాగే ఇక్కడ మనకి పశ్చిమానికి వెళ్ళేటటువంటి నదులకి చాలా తక్కువగా మనకి ఈ ట్రిబ్యూటరీస్ అనేటటువంటివి ఉంటాయి. సో ఇది ఒకటి మనం గమనించాల్సినటువంటి అంశం. అయితే ఈ వాటర్ క్రైసిస్లోనే భాగంగా మనం చూస్తే నేషనల్ వాటర్ క్రైసిస్ అంటే జాతీయంగా ఈ నీటి ఎద్దడి పరిస్థితులు వస్తున్నాయని అంటున్నారు. దీనికి మనం ఇంకొక చూస్తే భారతదేశంలో దాదాపుగా 150 మేజర్ రిజర్వాయర్లో కేవలం వాటికి ఉన్నటువంటి టోటల్ కెపాసిటీ అంటే వాటికి ఉన్న మొత్తం కెపాసిటీలో కేవలం 36% మాత్రమే ఈ రోజుకి నీళ్ళు ఉన్నాయంట. అందులో ఒక 6 రిజర్వాయర్లో అసలు నీళ్ళే లేవు. అప్రాక్సిమేట్లీ 2,86,000 విలేజ్ల్లో భారతదేశంలో 6 లక్షల పైచీలకు విలేజెస్ ఉన్నాయి. అందులో 2,86,000 విలేజెస్లో 11 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక్కడ వాటర్ అవైలబిలిటీ అనేటటువంటి చాలా డిక్లైన్ ఉంది. అంటే మనకి అర్థమైపోతుంది ఏంటి, రానున్న రోజుల్లో నీటి ఎద్దడి పరిస్థితులు రాబోతున్నాయి. వాటన్నిటికీ సూచనలు ఇవి. ఎవరో ఒక గొప్ప శాస్త్రవేత్త చెప్పినట్టుగా 3వ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే నీటి వల్ల వస్తుంది. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం కాదు, రాష్ట్రాల మధ్య వస్తుంది ఇప్పుడు యుద్ధం. ఆల్రెడీ కర్ణాటకకి తమిళనాడుకి మంది మొదలైందా, ఇంకా మిగతా రాష్ట్రాలు కొట్టుకోవడం ప్రారంభిస్తాయి. సో డెఫినెట్గా దీని మీద కనుక మనం తీసుకొని వర్షపు నీరుని కనుక మనం దాచుకోకపోతే డెఫినెట్గా పెరుగుతున్న జనాభాకి నీటి అవసరాలను తీర్చడంలో భారతదేశం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే ఓవరాల్గా మనం చూసుకుంటే 35% భారతదేశంలో ఉన్న ప్రాంతం అంతా కూడా నీటి ఎద్దడి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. దాంతోపాటు 7.8% మనకి దాదాపుగా విపరీతమైనటువంటి కరువు కాటకాలు వచ్చే అవకాశం ఉందట. 3.8% ఇంకా ఎక్సెప్షనల్ డ్రాట్ అనమాట. అంటే ఎక్స్ట్రీమ్ డ్రాట్ కన్నా ఘోరం, ఇంకా దారుణాతి దారుణం, ఎడారైపోతుంది అనమాట. సో అంటే దాదాపుగా దేశంలో 10% ఉన్నటువంటి ల్యాండ్ జనాభా అని అనట్లేదు, ఎందుకంటే జనాభా యూనిఫామ్గా లేదు మనకి. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది, కొన్ని జనాభా కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది. సో ఏరియా వైజ్ అంటే ప్రాంతీయంగా చూసుకుంటే 10% దాదాపుగా ప్రాంతం మనకి దాదాపుగా 11 ఉంది. సో 11% ప్రాంతాలు చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కర్ణాటక తెలంగాణలో ఎక్కువగా ఈ నీటి ఎద్దడి పరిస్థితులు కరువు కాటకాలు సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో జనరల్గా వాటర్ తక్కువ, ఎందుకంటే నదులు అంత అద్భుతంగా ఉండవు. ఇప్పుడు గోదావరి నది మొత్తం ఆంధ్రప్రదేశ్ని కాసేస్తుంది అటు నుంచి. కానీ తెలంగాణలో కొంచెం తక్కువ, కృష్ణానది వచ్చే నీళ్లు తక్కువే. గోదావరి పరివాహక ప్రాంతంలో బేసిన్ అంతా కూడా ఖమ్మం ఈ ప్రాంతాలు దాటాక వస్తుంది. అలాగే పైనుంచి వచ్చేటటువంటి తుంగభద్ర నీళ్ళు ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మూసీ నది తీసుకుంటే ఆల్రెడీ డ్రైనేజ్ అయిపోయింది కాబట్టి నదిగానే మనం దాన్ని తీసుకోవాలి. సో ఇలా మనం రిజర్వాయర్స్లో ఉన్నటువంటి నీటి ఎద్దడి పరిస్థితులు భారతదేశంలో ఉన్నటువంటి నదుల్ని మనం చూడొచ్చు. దీనికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ చెట్లు నరికేయడం. ఎందుకంటే చెట్లు ఉన్నంతసేపు ఏమవుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి. ఎందుకంటే చెట్లు వేర్లు ఎక్కువగా వాటర్ లాక్కోవడం, ఆ చుట్టూ మట్టి అదంతా ఉంటే కిందకి వాటర్ వెళ్తుంది. దాంతోపాటుగా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. సో నీటి ఆవిరి అనేటటువంటి తగ్గుతుంది. సో ఆబ్వియస్గా సాయిల్ ఎరోజన్ అంటే ఎక్కువగా ఈ నేల ఎరోడ్ అయిపోవడం ఒకటి. రెండోది డిఫారెస్టేషన్, మొక్కల్ని నరికేయడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి కారణం. రెండు, మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు. వాతావరణ మార్పులు ఖచ్చితంగా దీనికి రీజన్ అవుతుంది. చాలా ప్రపంచ దేశాల్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్ అంటే విపరీతంగా మనము ప్రతి నది మీద డ్యాములు కట్టేసి ఏం చేస్తున్నాము, వాటర్ని మిగతా అవసరాల కోసం డైవర్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే వాటర్ని అలా డైవర్ట్ చేసామో నదిలో సహజంగా వెళ్ళేటటువంటి నీరు ఏదైతే ఉందో తగ్గిపోతుంది ఆబ్వియస్గా. సో ఇది ఒక రీజన్. అలాగే శాండ్ మైనింగ్, ఇసుకని ఎక్కువ తీసేసాం అనుకోండి ఏమవుతుంది, ఆబ్వియస్గా నది దాని తాలూకా ప్రవాహమే మొత్తం దెబ్బతింటుంది. సో ఇసుకని ఎంతవరకు తవ్వాలో అంతవరకు తవ్వాలి. సో విపరీతంగా ఇసుకలను తవ్వేసాం అనుకోండి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాతావరణంలో కానీ లేదా మన చుట్టూ ఉన్న జాగ్రఫీలో కానీ మారుతాయి. అలాగే విపరీతంగా పెరుగుతున్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అంటే నదుల లోపలికి వెళ్ళి ఇల్లులు కట్టేస్తున్నారు, నది వచ్చి ఇల్లులు పడిపోతే ఇల్లు కూలిపోయిన గోల్ చేస్తున్నారు. సో పెరుగుతున్నటువంటి జనావాసాలు కానీ అలాగే పెరుగుతున్నటువంటి పట్టణీకరణ కానీ దాంతోపాటుగా నదులు ఇంకా లేక్స్ ఉన్నాయి, చెరువులు అయితే మొత్తం ఆక్రమణకే గురవుతున్నాయి. సో ఈ రకంగా గురవటం ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ కూడా ఒక కారణం. అలాగే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, ముఖ్యంగా వీటిలన్నింటినీ పరిరక్షించుకునే బాధ్యత మనదే. అలాగే వర్షపు నీటిని కూడా మనం తీసుకోవాలి, బేసికల్గా వాటిని స్టోర్ చేసుకోవాలి.
ఇదే మనం అంటాం కదా రెయిన్ వాటర్ హార్వెస్టేషన్ అని అంటాం. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టేషన్ మీద దేశంలో చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంది. మనకి సింగపూర్ లాంటి దేశాల్లో దాదాపుగా వాడిన నీటిని రీసైకిల్ చేసి 90% నీటిని వాడతారట మళ్ళా. అంటే ఆల్మోస్ట్ ఆల్ యూరినేషన్కి వెళ్ళినటువంటి వాటర్ని కూడా రీసైకిల్ చేసి దాన్ని ఫ్లష్ వాటర్గా యూజ్ చేస్తారు వాళ్ళు. సో మనం ఉన్న నీటిని పాడు చేస్తున్నాం. సో ఈ రకంగా చేస్తే భారతదేశం ఖచ్చితంగా నీటి ఎద్దడి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించి మనకి నర్మదా రివర్కి సంబంధించి 2013లో ఒక యూపీఎస్సీ క్వశ్చన్ ఇచ్చాడండి. దీని ఆన్సర్ని మీరు కమ్యూనిటీ సెక్షన్లో పెట్టండి. అలాగే దీంతో పాటుగా ఒక క్వశ్చన్, చాలా పెద్ద క్వశ్చన్ ఇది. డ్రాట్ హ్యాస్ బిన్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ డిజాస్టర్. అంటే ఇది మీరు వదిలేయండి, ఇది కొంచెం గూగుల్ ట్రాన్స్లేషన్ పెట్టారు, నేను పెట్టద్దని చెప్పాను, నేను ట్రాన్స్లేట్ చేయలేదు ఇంత పెద్ద క్వశ్చన్. సో డ్రాట్ని మనము ఒక పెద్ద విపత్తుగా తీసుకుంటాం దాని తాలూకా విస్తీర్ణం పరంగా. ఖచ్చితంగా దీని తాలూకా ప్రభావం ఎవరి మీద పడుతుంది? వల్నరబుల్ సెక్షన్స్, ఎవరెవరైతే కొంచెం ఇబ్బందిగా ఉన్నారో వాళ్ళ మీద పడుతుంది. అయితే 2010 గైడ్లైన్స్కి సంబంధించి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ దీనికి సంబంధించి మనం ఎలా ఈ డ్రాట్స్ పరిస్థితులను ఎల్నినా లానినా లాంటి పరిస్థితుల్లో ఎదుర్కోవాలనేది ఒక ప్రశ్న అడిగాడు 2014లో. ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్ టుడే ఆల్సో. ఎందుకంటే మన దేశంలో వర్షాభావం లేని పరిస్థితులు ఎల్నినా లానినా వల్లే వస్తాయి. కింద హిందూ మహాసముద్రంలో ఏర్పడేటటువంటి, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడేటటువంటి పరిస్థితులు. సో దీనికి సంబంధించి ఆన్సర్ రాయండి 200 పదాల్లో. సో కాబట్టి నీటిని జాగ్రత్తగా వాడండి. దాంతోపాటుగా ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో ఇచ్చిన అంశాలను మీ నోట్స్లో రాసుకోండి. థ్యాంక్ యూ. విల్ మీట్ యూ.